నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. Yeah. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 ఇయర్ పై నుంచి కూడా కదా. Correct. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. Thank you. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది Lord అనేది సంకల్పం. It's not in my hands. ఖచ్చితంగా. Yeah. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం Yeah. ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి. మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. సింహరాశి వారికి పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మందికి కరెంట్ సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ లైక్ చిత్రహింస అనే ఒక మాట చెప్తే ఎలా పవర్ఫుల్గా ఉందో, ఎంత ఘోరంగా ఉందో, దట్ ఈస్ ద స్టేటస్ యాజ్ ఆఫ్ నో. కొన్ని విషయాలు మనం బయటికి చెప్పలేము. కొంతమంది ఏడిస్తే చాలని ఒక ప్రసక్తిలో ఉంటారు. చాలామంది ఎవరితో మాట్లాడితే నాకు ఈ ప్రాబ్లం, ఈ బాధ నుంచి బయటికి వస్తాను, ఏది తింటే పిత్తం తెరుస్తుంది అన్నట్టుగా ఒక జోన్లో మీరు అందరూ ఉన్నారు, సింహరాశిలో ఉన్నారు. బికాస్ రాశి లగ్నంలో కేతు కంజంక్ట్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నరక అవస్థ. ప్రాణం వెళ్ళేటప్పుడు ఏ అవస్థ మీరు యాక్చువల్గా అనుభవిస్తారో అలాంటి అవస్థ ఇప్పుడు మీరు చూస్తున్నారు. రియాలిటీ ఇస్ దట్. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్ వాట్ ఇస్. ఏమి ఇప్పుడు కరెంట్ పరిస్థితిలో మీరు ఉన్నారో అది ఉంది. ఇక్కడి నుంచి మీరు బయటికి వస్తారు. రియాలిటీ ఇస్ దట్. ఎందుకంటే జూన్ లోపల మీకు ప్రమోషన్ వస్తుంది, జూన్ లోపల అపార్ట్మెంట్ కొంటారు, జూన్ లోపల మీకు బాబు లేదంటే బాబు పుడతారు, జూన్ లోపల మీ ఫ్రెండ్ రెఫరెన్స్ మూల్యంగా, తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ మూల్యంగా గ్యారంటీగా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఐ మీన్ మీకు పెళ్లి చేసుకోవడానికి మంచి అబ్బాయి దొరుకుతాడు. జూన్ లోపల మీ గిఫ్ట్ వస్తుంది, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్, అన్ని విషయాల్లో మిమ్మల్ని అట్లా టాప్గా తీసుకెళ్ళి జూన్ లోపల తీసుకెళ్ళి కూర్చోబెడతారు. జూన్ తర్వాత ట్రాన్స్ఫర్, జూన్ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంది, జూన్ తర్వాత కొత్త ఇన్వెస్ట్మెంట్, కొత్త జాబ్, కొత్త బాసు. హెల్త్ పరంగా, మెయిన్గా హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఒక బ్రేక్ వస్తుంది. చాలా మందికి ఇక మీద నుంచి నేను డైలీ వాక్ చేయాలి, ఇక మీద నుంచి ఐ షుడ్ లూజ్ మై వెయిట్ అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. చాలా మంది ఇప్పుడు రీసెంట్గా సింహరాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి పెద్ద హెల్త్ ఇష్యూ, మెయిన్గా మదర్ యొక్క లాస్, మదర్ యొక్క హెల్త్లో ప్రాబ్లం రావడం, లేదంటే మొదటి కొడుకు వాళ్ళ హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో ఒక క్యాన్సర్ లాగా ఒక ప్రాబ్లం, బేసిక్ స్టేజ్ నుంచి టాప్ లెవెల్ స్టేజ్ దాకా వాళ్ళకి వెనకాల మనం సేవ చేయడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతూ ఉంటుంది. మీరున్న చోట మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటా ఉంటుంది. బట్ అదంతా ఇప్పుడు మారిపోతుంది. ఇప్పుడు ఉచ్చస్థానంలో ఉండి మనకి కర్కాటకంలో జూన్ తర్వాత సంక్రమణం అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫారిన్ నుంచి అబ్బాయి వస్తాడు, ఫారిన్ నుంచి అమ్మాయి వస్తుంది, బయట చదువుకునే ప్రసక్తి, బయటికి వెళ్ళే ప్రసక్తి, ఇదంతా మీకు జరుగుతుంది అనేది ఇట్స్ అ వెరీ 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 పాజిటివ్ అని ఒక విషయం. రెండవది, ఇప్పటిదాకా ఒక 6-7 లోన్స్ ఉందంటే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుని టోటల్ లోన్స్లో క్లోజ్ చేసి సింగిల్ ఈఎంఐగా పెడతారు. ఇదంతా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి జరగాల్సిన విషయం. ఇంకొకటి, 100% వేరే ఊరు వెళ్ళడం అనేది మీకు చాలా మంచిది. ఇప్పుడున్న సమస్యల్లో టు ద కోర్ ప్లేస్ చేంజ్ అయితే మీరు బాగుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కర్మ అనేది మీ చేతిలో, లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి జరగడం అనేది ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగా తెలుస్తుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళే మెయిన్గా అమ్మగారు, నాన్నగారు, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా మఖా నక్షత్రం వాళ్ళకి ఇట్ ఈస్ స్టిల్ దేర్, ఇంకా ప్రాబ్లం ఉంది, ఎగ్జిస్టింగ్ ఉంది. మెయిన్గా ఇది కొంచెం ఎక్కువ వెళ్ళకుండా ఉండాలి అంటే సింపుల్, నేను చెప్పేది కొక్కి సుబ్రహ్మణ్యం అని ఒక స్థలం ఉంది విచ్ ఇస్ ఇన్ కర్ణాటక. సుబ్రహ్మణ్యుడి యొక్క ఒక స్థలం, బేసికలీ ఆదిశేషన్ వాసుకి సుబ్రహ్మణ్యుడి యొక్క దేవస్థానం అది. అక్కడ కుమారాధార రివర్ ఉంటుంది, ఆ రివర్లో మీరు స్నానం చేసి సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకోవడం, పాసిబ్లీ షష్ఠి రోజు పొద్దున చూడడం, చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు గో ఫర్ ఎ హెయిర్ కట్, చాలా పెద్ద మార్పులు మీకు లైఫ్లో జరగడం అనేది జరుగుతుంది. మన పుబ్బా నక్షత్రం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఓవర్,
ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తున్నారు. లైఫ్ ఇక మించి ఒక గ్లూమీ స్టేజ్ నుంచి ఒక గార్జియస్ స్టేట్గా మారుతుంది. మీన్ మీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో కనబడడం అనేది దొరుకుతుంది. చాలా మందికి ఇప్పుడు లైఫ్ సెట్ అవుతుంది. మోర్ దాన్ దట్ ఇంటిలో ఉన్న సమస్య బయటికి వెళ్ళి మాట్లాడకూడదు అనే ఒక విషయం ఇప్పుడు అర్థమవుతుంది. బికాస్ ఆల్రెడీ దాని వల్ల ఏర్పడిన సమస్యలు వాళ్ళు చాలా చూసుంటారు. సెకండ్, ఒక ఫారిన్లో ఉన్నారు, పిఆర్ రాలేదు, ఆర్ సంథింగ్ లైక్ అక్కడే ఫారిన్ సెటిల్మెంట్కి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ పాస్ట్గా గోల్డెన్ వీసా, ఆల్ దోస్ థింగ్స్ మీకు 100% వచ్చి తీరుతుంది. దట్ విల్ హ్యాపన్ ఫ్రమ్ అక్టోబర్. కుబ్బా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. దెన్ ఉత్తర నక్షత్రం వాళ్ళకి చాలా మందికి యాజ్ యూజువల్ మనం చెప్పేది మీ బాబు యొక్క చదువు కోసం, మీ అమ్మాయి యొక్క పెళ్లి కోసం అడ్వాన్స్ ఇవ్వడం. కళ్యాణ మంటపం అడ్వాన్స్ అనేది మార్చి నుంచి జూన్ లోపల ఇస్తారు. పెళ్లి అవుతుంది మీ ఇంట్లో. సో దాని పరంగా ఒక చిన్న దుఃఖం, ఇంట్లోంచి ఒక అమ్మాయి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ దుఃఖం మాత్రమే ఉంటుందే కదా, పెద్దగా ఏం ప్రాబ్లం. యు ఆర్ ఆల్మోస్ట్ 85% అవుట్ ఆఫ్ ద డేంజర్. కేతు స్థానం బయటికి వెళ్ళినప్పుడు ఆ డేంజర్ నుంచి మీరు బయటికి వచ్చేసారు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీ యొక్క హెల్త్, మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క హెల్త్, ఇదంతా మీరు చూసుకోవాలి. బట్ 85% ఏంటంటే వీళ్ళు సింహరాశిన పుట్టిన వాళ్ళు వేరే స్టేట్, వేరే మతం, వేరే భాష మాట్లాడే మనుషుల మూల్యకంగా మీకు చాలా మంచి విషయాలు జరుగుతుంది. మన ఓన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మంచి విషయాలు చేస్తారో లేదో, మీ ఫ్రెండ్స్ మీకు చాలా మంచి విషయాలు చేస్తారు. మీ యొక్క అన్నయ్య గారు ఎవరున్నారో వాళ్ళ మూల్యంగా మనకు మంచి విషయాలు జరగడం. చాలా మందికి ఒక టోటల్ ఈ జాబ్, ఈ ప్రాస్పెక్ట్, ఈ ఒక ఫీల్డే వదిలేసి కొత్త ఫీల్డ్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది మీరు చేస్తారు. అది పెద్దగా హిట్ అవుతుంది. సో సింహరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ మీ లైఫ్లో మంచిది అనేది అక్టోబర్ తర్వాత చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా సంతోషపరంగా మనం చూసామంటే ఆల్మోస్ట్ 85% సంతోషం అనేది ఇగ మీద నుంచి వస్తుంది. మెయిన్గా జూన్ తర్వాత వస్తుంది. కానీ ఏంటంటే ఒకటే విషయం, దాన ధర్మం అనేది 100% చేయాలి. ఇప్పుడు శ్రీమంతుడు మూవీ మీరు చూసారు అంటే ఎక్కడ చావాలో, ఎక్కడ కుదిరితే అక్కడ మనం దానం చేయాలి. కష్టపడుతున్నారంటే వాళ్ళకి మెయిన్గా చదువు పరంగా ఉన్న కష్టం, చదువుకునే పిల్లలకి ఏం సింపుల్గా ఒక నోటు పుస్తకం మీరు కొని ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళు ట్యూషన్ ఫీజుకి అవుతుందంటే ఏదైనా కట్టచ్చు. లేదు వాళ్ళకి అస్సలు సోమతనే, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారుగా, వాళ్ళకి చేసే చదువు పరంగా ఉన్న దాన ధర్మం మనం చేసినప్పుడు లైఫ్ ఇస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. మీకు వచ్చే నెగటివ్ కర్మ ఇన్ అ బ్యాడ్ ఖర్చులు ఏదైతే ఉందో అది కట్ అవుతుంది, మంచి విషయాలుగా మారుతుంది. గురు ఉచ్చస్థానంలో ఉన్నట్టు మీ ఇంట్లో పెళ్లికి మీరు చేసే ఖర్చులు అవ్వచ్చు, బండి మార్చే ఖర్చు అవ్వచ్చు, కొత్త బండి కొనే ఖర్చు అవ్వచ్చు, లేదంటే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చే ఖర్చు అవ్వచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఇన్ నేచర్. సో మెయిన్గా ఆర్థిక పరంగా మనం చూసామంటే 100% లోన్ తీసుకుంటారు. అక్టోబర్ తర్వాత ఒక హాఫ్ లోన్ క్లోజ్ చేస్తారు. సో మోర్ ఆర్ లెస్ యువర్ ఇన్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. 90% ఆర్థికంగా చాలా బాగుండాలని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం చెప్పేది, ఎప్పుడు కుదిరితే అప్పుడు పాదయాత్రగా, అంటే ఏదో ఒక స్వామి ఇష్ట దైవాన్ని మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రేస్థానంలో ఉన్న గురువు కానీ, మీకు రాహు ఉన్న ప్లేస్మెంట్ కానీ, ఒక దేవుణ్ణి మనం ప్లాన్ చేయలేము. ఎందుకంటే మీకు పవర్ ఆఫ్ ఇంట్యూషన్ ఇస్ క్వైట్ హయ్యర్. మీకు తలుచుకునే, మీకు ఇంట్లో మా మనసులో కనపడుతుంది ఈ దేవుడు నేను చూసుకోవాలని. ఆ దేవుడి యొక్క స్థలానికి పాదయాత్రగా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి, తిరుపతి దాకా వెళ్ళి తిరుపతి నుంచి పాదయాత్రగా వెళ్ళొచ్చు. అలాగా. లేదంటే ఇప్పుడు అన్నవరం అనుకోండి, సింహాచలం అనుకోండి, సింహాచలం వెళ్ళి అక్కడి నుంచి మీరు మెట్లకి వెళ్ళడం. ఇది మీకు పెద్ద చేంజ్ అనేది వస్తుంది. వెన్ యూ టైర్ యువర్ సెల్ఫ్. అష్టమ స్థానం, వ్యయ స్థానం 0 అవుతుంది. అలిసిపోవాలి. నా వల్ల అవ్వలేదు అనేది. రెండోది 12వ స్థానం 100% శరణ ఆగతి. అంతే, డైరెక్ట్ గా మీరు కాళ్ళ మీద పడి స్వామిని దర్శనం చేసుకోవాలి. 2 చేతులు పైకి చెప్తాం, ఐ కాంట్ డూ ఎనీథింగ్, హ్యాండ్స్ అప్ అని. అలాంటి విషయాలు మీరు మానసికంగా భావన రూపంలో మనం స్వామిని మనం అలా చేసేటప్పుడు డెఫినెట్లీ యుల్ బి అవుట్ ఆఫ్ ఆల్ ద డేంజర్. మీరు బాగుంటారు, దీర్ఘాయుష్మాన్. అద్భుతం. చాలా చక్కటి ప్రెడిక్షన్స్ ని అందించారు. ఒక పాజిటివిటీని పెంచారు వీళ్ళకి కూడా, సింహరాశి వాళ్ళకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.